కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. మంత్రి కొల్లు రవీంద్ర బీచ్ ఫెస్టివల్ ప్రారంభించారు. 4 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. నేషనల్ వాటర్ స్పోర్ట్స్ గా సీ కయాకింగ్, బీచ్ కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఇక పోటీలో 24 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొనున్నారు. సౌత్ ఇండియాలో అతిపెద్ద ఈవెంట్ గా బీచ్ ఫెస్టివల్ ఉండనుంది. సుమారు 15 లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. పారాగ్లైడింగ్, రైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. మంత్రి కొల్లు రవీంద్ర బీచ్ ఫెస్టివల్ ప్రారంభించారు. 4 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ ప్రారంభించనున్నారు. నేషనల్ వాటర్ స్పోర్ట్స్ గా సీ కయాకింగ్, బీచ్ కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఇక పోటీలో 24 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు. సౌత్ ఇండియాలో అతిపెద్ద ఈవెంట్ గా బీచ్ ఫెస్టివల్ ఉండనుంది. సుమారు 15 లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. పారాగ్లైడింగ్, రైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. లేడీస్ అన్న, ఒకటి లేడీస్ ఒకటి జెంట్స్. బ్రేక్ వచ్చింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బీచ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. మంత్రి కొల్లు రవీంద్ర బీచ్ ఫెస్టివల్ ప్రారంభించారు. 4 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. నేషనల్ వాటర్ స్పోర్ట్స్ గా సీ కయాకింగ్, బీచ్ కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఇక ఈ పోటీల్లో 24 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు. సౌత్ ఇండియాలో అతిపెద్ద ఈవెంట్ గా బీచ్ ఫెస్టివల్ ఉండనుంది. సుమారు 15 లక్షల మంది పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు. పారాగ్లైడింగ్, రైడింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. బీచ్ ఫెస్టివల్లో కబడ్డీ ఆటలు కొనసాగుతున్నాయి. మంత్రులు క్రీడాకారుల ఆటలను వీక్షిస్తున్నారు. స్టార్ట్ అయింది.
గణేష్ అన్న బాగోలేకుండా బాగా ఆడుతున్నారు కదా. మున్సిపాలిటీ అని ఇవాళ పెరగాల్సిన స్థాయిలో పెరగలేదు అని ఆ దశ దాటి స్వాతంత్రం రాకముందే ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇప్పుడు కూడా ఫ్రెంచ్ పేటలు, డచ్ పేటలు ఇట్లాంటివన్నీ బందర్లోనే ఉంటాయి, ఇంకెక్కడో ఉండవు. అలాంటి మచిలీపట్నం ప్రాభవం కోల్పోయింది, జనాభా తగ్గిన పరిస్థితి. ఓన్లీ హిస్టారికల్ బిల్డింగ్స్ అలాంటివి తప్ప 20 సంవత్సరాలు దాదాపు రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రులుగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి అందాల్సినంత అభివృద్ధి చెందకుండా దేశంలో 2వ మున్సిపాలిటీ అయిన మచిలీపట్నం ఇవాళ కూడా అలా ఉంది. కానీ మచిలీపట్నం దిశ ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ రవీంద్ర గారి ఆధ్వర్యంలో మారబోతుంది. వచ్చే సంవత్సరం పోర్ట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఇప్పటితో మచిలీపట్నం రూపాన్ని మార్చుకుని మళ్ళీ దేశంలోనే టాప్ సిటీల్లో ఓటుగా ఎదిగే అవకాశాలు స్ఫుటంగా ఉన్నాయి. అలాగే అట్లాంటి మచిలీపట్నంలో ఈరోజు ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పార్టిసిపేట్ వచ్చిన దేశవ్యాప్తంగా వచ్చిన అందరూ స్పోర్ట్స్ పర్సన్స్కి విష్ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించిన మంత్రి గారికి, పర్యాటక మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏర్పాట్లు చేసిన వాళ్ళని కూడా అభినందిస్తూ ప్రతి ఒక్క అంశంలో కూడా సార్ ఇంట్రెస్ట్ తీసుకొని సార్ చొరవ వల్లే ఈ ప్లేస్ ఇంత అందంగా అయింది అంటే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. సార్ ఉద్దేశం, ప్రభుత్వ ఉద్దేశం రెండు కూడా ఇక్కడ మమేకమైనట్టు నాకు అనిపిస్తుంది. మనము మన క్రాస్ వాల్యూ యాడెడ్ ని ఎంచుకోవాలి, మన జిల్లాలో ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం కూడా పెరగాలి అనే ఉద్దేశంతో ఈ ఒక టూరిజం ని ప్రమోట్ చేయాలి అని ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అంట్లో భాగంగా మంగినపూడి బీచ్ కు ఎక్కువ మంది టూరిస్టులని అట్రాక్ట్ చేయాలి అనే ఉద్దేశంతో, తద్వారా జిల్లా గ్రాస్ వాల్యూ యాడెడ్ ని, జీడిపిని పెంచాలి అనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి అనుకుంటున్నాను. అలాగే ప్రజలందరికీ కూడాను ఈ 3 రోజులు పండగని వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయాలి అని పిలుపునిస్తూ, మళ్ళీ ఇప్పుడు ఈ మచిలీపట్నం బీచ్ ఫెస్టివల్, సూలా బీచ్ ఫెస్టివల్ తో పాటు అనదర్ అంటే మన స్పోర్టింగ్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. సో ఐ విష్ ఆల్ ద స్పోర్ట్స్ మెన్ వెరీ ఆల్ ద బెస్ట్. సో మనము నేషనల్ లెవెల్లో కయాకింగ్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ ఏర్పాటు చేయడం నిజంగా మన ఆంధ్రప్రదేశ్ కి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కోలుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. 48 గంటల తర్వాత గోపీనాథ్ హెల్త్ బులెటిన్ విడుదల చేస్తారని, గోపీనాథ్ క్షేమంగా బయటకు వస్తారనే విశ్వాసం ఉందన్నారు. గోపీనాథ్కి సీనియర్ వైద్యులు చికిత్స చేస్తున్నారని హరీష్ రావు తెలిపారు. మాగంటి గోపీనాథ్ వైద్యానికి స్పందిస్తున్నారని దాసు శ్రావణ్ చెప్పారు. ఇటీవలి పరిస్థితులతో గోపీనాథ్ ఒత్తిడికి గురయ్యారని, సరదార ఆత్మహత్య ఘటనతో గోపీనాథ్ ఒత్తిడికి గురయ్యారన్నారు. 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచారని, గోపీనాథ్ క్షేమంగా రావాలని కోరుకుంటున్నట్లుగా శ్రావణ్ తెలిపారు. ఇక వదంతులు ప్రచారం చేయవద్దని మాగంటి బంధువులు తెలిపారు. సాయంత్రం సమయంలో గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఏజీ ఆసుపత్రికి తరలించారు. కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో మాగంటి బాధపడుతున్నారు. హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. మాగంటి గోపీనాథ్కు ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి ఒక వార్త విన్నప్పటి నుండి ఈ ఇన్సిడెంట్ జరిగేంత వరకు కూడా అనేక రకాలైనటువంటి ఒక మానసిక ఒత్తిడికి వారు గురైనారని వారి కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. తినమంటే తినకుండా, నిద్రపోకుండా ఎప్పుడు సర్దార్నే తలుతూ నా కుటుంబం పోయింది అని చెప్పని బాధపడ్డాడు అని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. దానికి తోడుగా పోలీసులు చర్య తీసుకోండి, సర్దార్ వీడియో మరి కంప్లైంట్ ఒక రకంగా ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాత కూడా పోలీసులు ఏమాత్రం చర్య తీసుకోవట్లేదు అని చెప్పని వాపోయిండ్రు అని సాక్షాత్తు కూకట్పల్లి శాసనసభ్యులైన కృష్ణారావు గారితో దాదాపు ఇవాళ కలిపి దాదాపు 10-12 సార్లు ఫోన్ లో మాట్లాడి గంటలు మాట్లాడి పోలీసులు ఈ రకంగా ఎందుకు వ్యవహరిస్తా ఉన్నారు. సర్దార్ చాలా మంచివాడు, మానవత్వం ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీకి మంచి కార్యకర్త, నా కుడిభుజం లాంటి వాడు చనిపోయిండు అని చెప్పని సొంత కుటుంబ సభ్యులు ఎంతైతే బాధపడతాడో అంత బాధపడ్డాడు, ఒక ఒత్తిడికి గురైండు అని చెప్పని వారు కూడా చెప్పినారు, కుటుంబ సభ్యులు కూడా చెప్పినారు. మొత్తానికి మానసిక ఒత్తిడితో ఆ స్ట్రెస్ కు తట్టుకోలేక ఇవాళ ఈరోజు ఈ యొక్క దుస్థితి ఇవాళ మాగంటి గోపీనాథ్ గారికి వచ్చింది. భగవంతుని మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మేమంతా ప్రార్థిస్తా ఉన్నాం. ప్రజల్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. వారి ఆయురారోగ్యాల కోసం వారు మంచిగా ఒక 48 గంటల్లో వెంటనే కూడా రికవర్ అయిపోయి ఆరోగ్యాలతో ఆయురారోగ్యంతో బయటికి రావాలని చెప్పని భగవంతుని ప్రార్థించాలా, ఎక్కడికక్కడ పూజలు చేయాలని చెప్పని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మంచి నాయకుడు, మా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కాబట్టి ఆయన బాగోగు కోసం అందరూ కూడా భగవంతుని పూజ చేయాలి, ప్రార్థించాలని చెప్పని. విద్యా సంవత్సర ఫలితాల్లో నాగల్లోని రియాన్ సైనిక స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో సత్తా చాటిన విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం బహుమతులు ప్రదానం చేస్తూ సన్మానించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పేరాల శేఖర్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. 5-8వ తరగతిలో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా సైనిక స్కూలు పరీక్షలు నిర్వహించింది. 5వ తరగతికి జరిగిన పరీక్ష ఫలితాల్లో హనీష్ రెడ్డికి జాతీయ స్థాయిలో 4వ ర్యాంక్, 8వ తరగతికి జరిగిన పరీక్ష ఫలితాల్లో అస్వార్థకి మొదటి ర్యాంక్ వచ్చింది. వీరితో పాటు ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులను చైర్మన్ జనార్దన్ రెడ్డి అభినందించారు. ఇక మెరిట్ సాధించి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచితంగా ఫీజులో రాయితీ కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మనకు రెగ్యులర్ స్కూల్స్ లో చెప్పింది ఏంటి, వాళ్ళలో మార్క్స్ 97-95 మార్క్స్. ఎడ్యుకేషన్ మీన్స్ నాట్ ఓన్లీ టెక్స్ట్ బుక్స్. మనం సొసైటీలో ఎలా మూవ్ కావాలి. ఆల్ ఇండియా సైనిక స్కూల్ 2025 విద్యా సంవత్సర ఫలితాల్లో నాగోలోని రియాన్ సైనిక స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. జాతీయ స్థాయిలో సత్తా చాటిన విద్యార్థులకు స్కూల్ యాజమాన్యం బహుమతులు ప్రదానం చేస్తూ సన్మానించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పేరాల శేఖర్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. 5-8వ తరగతిలో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా సైనిక స్కూల్ పరీక్షలు నిర్వహించింది. ఇక 5వ తరగతికి జరిగిన పరీక్ష ఫలితాల్లో హనీష్ రెడ్డికి జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు, 8వ తరగతికి జరిగిన పరీక్ష ఫలితాల్లో అస్వార్థకి మొదటి ర్యాంక్ వచ్చింది. వీరితో పాటుగా ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థులను చైర్మన్ జనార్దన్ రెడ్డి అభినందించారు. మెరిట్ సాధించి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచితంగా ఫీజులో రాయితీ కల్పించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సైన్స్ స్కూల్ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి కంటిన్యూగా 2019లో 279తో స్టేట్ ఫస్ట్ వచ్చాడు ఆదిత్య రెడ్డి. 2020లో Sai Tejas 288 and Maunik Gaud, we got Manvit Gaud we got 286. All India first and second ranks. First time 2020లో 280 మార్క్స్ క్రాస్ అవ్వడము, అదే పరంపర కంటిన్యూ అవుతూ ఈ 2025లో 290, 287, 284, 286, 282, 279 లాంటి టాప్ మార్క్స్తో ఇంకా 260 ప్లస్ అరౌండ్ ఒక 254 మెంబర్స్, 225 అండ్ అబోవ్ అరౌండ్ 83 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఈరోజు అప్రిసియేషన్ ప్రోగ్రామ్ పెట్టాము, సక్సెస్ మీట్. ఈరోజు వెరీ బిజీ డే, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నవి. ఐదర్ హౌస్ వార్మింగ్ సెరమనీస్ ఆర్ మ్యారేజెస్, చాలా ఫంక్షన్స్ ఉన్నవి. అయినా కూడా మా విన్నపాన్ని మన్నించి వచ్చిన పేరెంట్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ మా పిల్లలందరినీ అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. Ryan School, we are providing the Sainik and RMS and RIMC entrance coachings. So today we celebrated the 2025 entrance lo JNV and Sainik lo success అయిన students కి appreciation program తో పాటు success meet arrange చేసాం. So we are so happy to again reunion of students and parents and
So we got the good ranks. 2019 onwards we are getting the all India lo top marks to part year 287, 284, 282, 279 marks to we are in the all over India lo manchi good ranks to unnam. That is very happy. NDA lo the mana previous students aina Jayant and Abhiram, Raghunandan, Pranav and Rupesh. We got the NDA qualified also. Johnson previously NDA lo kuda qualifier. We are so happy to say that. Thank you. నా పేరు టి అనేశ్వరి. నేను టిఆర్ సైనిక్ స్కూల్ కోచింగ్ సెంటర్ అనే దాంట్లో చదివిన. నాకు సైనిక్ 2023 సైనిక్ 287 వచ్చినాయి. తెలంగాణలో నాకు 4th ర్యాంక్. నేను ఆర్మీలో ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ కావాలనుకున్నాను. చాలా బాగుంటుంది. సార్ వాళ్ళు చాలా మంచిగా క్లాసెస్ ఉంటుంది. విత్ జీకే ఎక్స్ప్లెనేషన్, మ్యాథ్స్ చాలా మంచిగా చెప్తారు. ఇంగ్లీష్ ఇంకా చాలా మంచిగా చెప్తారు. వితౌట్ ఇంగ్లీష్ మమ్మల్ని చాలా మంచిగా చూస్తారు. తెలంగాణ కేబినెట్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతుంది. 4 గంటలుగా మంత్రిమండలి సమావేశం కొనసాగుతుంది. కీలక అంశాలపై మంత్రివర్గంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధాన సమస్యలపై మంత్రులతో సీఎం సమాలోచనలు చేస్తున్నారు. విదేశీ పెట్టుబడులు, కంపెనీల స్థాపన, భూ కేటాయింపులపై చర్చిస్తున్నారు. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై కేబినెట్ చర్చిస్తుంది. రాజు యువ వికాసం, విధి విధానాల ఖరారుపై చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కేబినెట్ చర్చిస్తుంది. ఇక వానాకాలం పంటల సాగు, రైతు భరోసాపై కేబినెట్ లో చర్చిస్తున్నారు. కాళేశ్వరం దర్యాప్తుపై కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో కేబినెట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, తెలంగాణ కేబినెట్ భేటీ ఇంకా సుదీర్ఘంగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. 4 గంటలుగా మంత్రి మండలి సమావేశం కొనసాగుతుంది. ఇంకెంతసేపు ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉంది రాజు? చక్రి 4 గంటలుగా తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం కొనసాగుతా ఉంది. 4:30 ప్రారంభమైనటువంటి ఈ సమావేశం దాదాపు 4 గంటలు కావస్తా ఉంది. మరో గంట సేపు కూడా ఈ సమావేశం కొనసాగే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. ఈ యొక్క సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ యొక్క 18 నెలల కాంగ్రెస్ పరిపాలనపై కూలంకషంగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రజలకు ఎట్లాంటి ఏదైతే పథకాలలో అమలు తీరు క్షేత్రస్థాయిలో సరిగా లేదు అని చెప్పేసి కూడా మంత్రులతో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే పథకాలు అమలు చేస్తూ ఉన్నా కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళేసరికి అవి ప్రజలకు సరిగా అందడం లేదు. అదేవిధంగా ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతున్నామని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కూడా ఈ యొక్క సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి లాంటి పథకాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా కూడా చర్చిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతా ఉంది. ములుగులో 12 ఎకరాల భూమిని ఏదైతే ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కోసం 12 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మహిళా సంఘాలకు బీమా డబ్బులు చెల్లించేందుకు కూడా నిధుల విడుదలకు సంబంధించి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక ప్రధానంగా రాజు యువ వికాసం పథకాన్ని నిజమైన లబ్ధిదారులకే అందించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి విధి విధానాలు ఇప్పటికే ఖరారు చేశారు. అయితే నిజమైన లబ్ధిదారులకే అందించే విధంగా కూడా స్థానిక ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక వీటితో పాటు ప్రధానంగా ఏవైతే వానాకాలం పంట సాగు సన్నద్ధత గురించి కూడా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో ఎరువుల లభ్యత, అదేవిధంగా నకిలీ విత్తనాలపై ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, అదేవిధంగా రైతులకు ఈ వానాకాలం సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు ఎప్పటి నుంచి విడుదల చేయాలి, నిధుల సమీకరణ ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో
హ్యామ్ రోడ్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా క్యాబినెట్లో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్లను నిర్మించాలని చెప్పి కూడా ఈ యొక్క సమావేశంలో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ప్రధానంగా ఏపీ ప్రభుత్వం ఏదైతే నిర్మిస్తున్నటువంటి బనకచర్ల ప్రాజెక్టుపై ప్రధానంగా ఇందులో చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. బనకచర్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే తెలంగాణ హక్కులను కాజేస్తూ అదేవిధంగా తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాను ఏపీ అక్రమంగా మళ్లించుకుపోతుందని చెప్పేసి కూడా గతంలోనే పలుమార్లు తెలంగాణ ఏపీపై ఇప్పటికే విమర్శలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ప్రధానంగా కాళేశ్వరం అంశం విషయంలో మేడిగడ్డకు సంబంధించి ఇప్పటికే ఇటు ఎన్డీఎస్ఏ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందింది, మరొక వైపు విజిలెన్స్ నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. ఇప్పటికే విజిలెన్స్ నివేదికలో 13 మంది ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా 33 మంది ఇటు ఇంజనీర్లపై పెనాల్టీ వేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఈ యొక్క దర్యాప్తు ఏదైతే విజిలెన్స్ రిపోర్ట్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఏం చేయబోతా ఉంది అనేది కూడా ఇక్కడ ఉత్కంఠగా మారింది. మరొక వైపు ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం మేడిగడ్డపై సంబంధించి ఇప్పటికే అప్పటి ప్రభుత్వ పెద్దలను కూడా విచారించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి రేపు ఈటెల రాజేందర్, అదేవిధంగా 9వ తేదీన హరీష్ రావు, అదేవిధంగా 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా విచారించబోతా ఉన్నారు. ఈ విచారణ తర్వాత ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఇందులో చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈ యొక్క నివేదికలన్నీ కూడా వచ్చిన తర్వాత ఇన్ని రోజులు నివేదిక కోసం వెయిట్ చేస్తామని చెప్తా ఉన్నటువంటి ప్రభుత్వం ఇక నివేదిక కూడా దాదాపు రాబోతా ఉంది. నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనేది ఇక్కడ కీలకంగా మారింది. అదేవిధంగా దీంతో పాటు ఇప్పటికే ఏదైతే చాలా వరకు కూడా గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని చెప్పి కమిషన్లు వేయడం జరిగింది. ఇటు విద్యుత్ కొనుగోలు విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇటు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇటు ఫార్ములా ఈరేస్ కావచ్చు, వీటన్నిటిపై ఇప్పటికే నివేదికలు ప్రభుత్వానికి అందిన నేపథ్యంలో ఈ నివేదికల అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలపై ఈ యొక్క సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. పంచాయతీ ఎన్నికలను ఇప్పటికే నిర్వహించాల్సింది, ఇప్పటికే లేట్ అయిందని చెప్పి కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనేది అయితే కీలకంగా మారింది. మరి కాసేపట్లోనే కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మొత్తం వివరాలన్నీ కూడా వెల్లడే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక ఇవాళకి టీ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమీక్షలు ముగిశాయి. నియోజకవర్గాల వారిగా కాంగ్రెస్ నేతలతో మీనాక్షి భేటీ అవుతున్నారు. ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల నేతలతో భేటీ అయ్యారు. మల్లు రవిపై అలంపూర్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇక మల్లు రవిపై వచ్చిన ఫిర్యాదును విచారణ చేసి వాస్తవాలు తెలుసుకుంటామని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యేలకు, మంత్రులకు సైద్యం ఉందని, కోఆర్డినేషన్తో పార్టీ బలోపేతం కోసం పనిచేయాలన్నారు. రాహుల్ గాంధీ ఆలోచనలు రేవంత్ అమలు చేస్తున్నారన్న మహేష్ కుమార్ గౌడ్ కులగణంలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారిందన్నారు. ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారని, అంతర్గతంగా విషయాలు చెప్పండి, ప్రక్షాళన చేస్తామని మీనాక్షి నటరాజన్ తెలిపారు. కొత్తగా డీసీసీ అధ్యక్ష పదవులు ఇవ్వమని తేల్చి చెప్పారు. ఇక ఎంపీ మల్లు రవిపై అలంపురం నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదు చేశారు. మల్లు రవి బీఆర్ఎస్ నాయకులను వెంట పెట్టుకుని తిరుగుతున్నారని అన్నారని లేఖలు తెలిపారు. పార్టీకి నష్టం చేసేలా వ్యవహరించారని మీనాక్షి నటరాజన్కు లేఖలు విన్నవించారు. వచ్చినంత మాత్రం అన్నది వాస్తవాన్ని కాదు, దాని సమూలంగా విచారణ జరిపిస్తాం. అక్కడ లోపాలు ఉంటే తదుపరి ఆలోచిస్తాం. ఎమ్మెల్యేస్కి మంత్రులకి మధ్య సయోధ్య ఉండాలని కోరుకోవడం తప్ప ఎవరి మీద ఘాటుగా విమర్శలు చేసినట్టు సందర్భం జరగలేదు. ఇన్ఛార్జ్ మంత్రులు ప్లస్ ఎమ్మెల్యేస్ కోఆర్డినేషన్లో పార్టీని బలోపేతం చేయాలనేది నిర్ణయం చేయడం జరిగింది. పార్టీ కార్యక్రమాలు మునుపెప్పుడు లేని విధంగా యావత్ దేశం కూడా మనవైపు చూసే విధంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఉచిత బస్సు మొదలుకొని ఇవాళ సన్నబియ్యాల వరకు ఇలాంటి సంక్షేమం ఏ రాష్ట్రంలో ఈ దేశంలో జరగట్లేదు. దాంతో అభివృద్ధి కూడా, విద్య, వైద్యం, విదేశీ పెట్టుబడులు 1,70,000 కోట్ల విదేశీ పెట్టుబడులు, 60,000 ఉద్యోగాలు, ఇలాంటి కార్యక్రమాలు ఈ దేశంలో ఎక్కడ జరగలేదు. అన్నిటికీ మించి యావత్ దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ మారింది. ఇవాళ కుల సర్వే చేయడం అనేది రాహుల్ గాంధీ ఆశయాన్ని రేవంత్ రెడ్డి గారు పరిపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయడం, ఇది ఇవాళ దేశానికి దిక్సూచిగా మారింది. ఆ కారణంగానే మోడీ గారు అసలు కుల సర్వే సాధ్యం కాదని చెప్పినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు, గడ్కరీ గారు మాటలు పక్కన పెట్టి మోడీ గారు స్వయంగా కుల సర్వేకి ఆదేశించడమే కాకుండా ఇవాళ గజెట్లో తీసుకొచ్చిన సందర్భం. దానికి అంతటి కూడా కారణం తెలంగాణ రోల్ మోడల్. ఆ విషయాలను కూడా చర్చించినాం. రివ్యూ మీటింగ్లో మేము చర్చించిన విషయాలు పార్టీని మరింత బలోపేతం చేయడం,
ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరడంలో కార్యకర్తలు ప్రముఖ పాత్ర వహించే ఈ రెండింటి మీద రివ్యూ జరిగింది.